విషింగ్ బాక్స్ ఆఫీస్ బాద్షా మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఏ హ్యాపీయెస్ట్ బర్త్డే. ద మోస్ట్ అవైటెడ్ మూవీ అయిపోయింది. ఫస్ట్ హను రాఘవపూడి గారి మూవీస్ అంటే ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది. లైక్ కృష్ణగారి వీర ప్రేమ గాథ, పడిపడి లేచే మనసు ఆర్ రీసెంట్ సీతారామం. ఇలా హను గారి మూవీస్ కి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ మూవీస్ చాలా హార్ట్ కి టచ్ అయ్యేలాగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ ఎమోషన్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. దానికి తోడు విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ ఇన్ హను గారి మూవీస్. హను గారు విశాల్ గారి మూవీస్ అంటే ఆ బీజిఎం అండ్ ఆ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఎమోషన్స్ ని ఆ బీజిఎం తో ఎక్కడో పెట్టేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో ఈ కాంబినేషన్ లో ప్రభాస్ గారితో మూవీ అంటే ఆ జానరాలోనే అంటే హను గారి మూవీ లాగానే ఉంటుందని అనుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ హైప్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం హను గారు ఇండియా మొత్తం ప్రైజ్ చేసే, వెయిట్ చేసే హీరోతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎమోషన్స్ తన స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తో పాటు రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ తో ఒక్కసారిగా హైప్ ఎక్కించేశారు. అంటే ఆల్రెడీ రెబల్ స్టార్ చేస్తున్నారు అంటే ఒక హైప్ ఉంటుంది. బట్ ఆ రెబల్ స్టార్ గారి స్టార్డమ్ ని ఇంకా ఎలివేట్ చేసే రేంజ్ లో ఒక మిస్టీరియస్ సస్పెన్స్ ఇంట్రోగింగ్ ఇంట్రోతో మనకు క్లియర్ కట్ గా చెప్పారు. జస్ట్ పోస్టర్స్ తో లాస్ట్ టైం సలార్ లో నీల్ గారు చేయిని చూపిస్తే ఈసారి హను గారు కాళ్ళని చూపించి హైప్ ని పెంచారు. అండ్ అఫ్ కోర్స్ కల్కి 2898 AD అండ్ రాజాసాబ్ లో షూస్ ని ఆయన కాళ్ళని చూపించి హైప్ ని పెంచారు. కానీ ఈసారి కాళ్లకున్న బూట్లతో పాటు తను వేసుకున్న ఆ కోట్ ఏదైతే ఉందో ఆ అటైర్ కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేశారు. అది ఆయనకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో ఫుల్ వెర్షన్ లో ప్రభాస్ గారి పిక్ ని మనకు వదలకపోయినా మనం ఎలాగో ఇమాజిన్ చేసుకుంటాం. అయితే ఈ రోజు మనకు రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో ప్రభాస్ గారి లుక్ ని వదిలారు. జస్ట్ ఫేస్ వరకు రివీల్ చేశారు. అండ్ ఆ లుక్ ని చూస్తే వింటేజ్ వైబ్స్ వచ్చాయి. అంటే ఆ క్లోజ్అప్ షాట్ మిర్చి అలాంటి టైం లైన్ ని తీసుకెళ్లిపోయింది. అంటే జై ఇలాంటి పాత్ర చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. సో ఆ కళ్ళను డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ లో వాడుకున్నారని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ లో చాలా అంటే చాలా కోపంతో ఆ ఫౌజీ చూస్తున్నాడని చూపిస్తున్నారు. ఆ మిసకట్టు అదంతా నెక్స్ట్ లెవెల్. క్లీన్ షేవ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ద సోల్జర్, ఇట్స్ ఆర్మీ రూల్స్. సో తన ఒక లోన్ సోల్జర్. ఇంతకీ ఫౌజీ అంటే అర్థం తెలియకపోతే ఒక ఆర్మీ సోల్జర్ అని అర్థం వస్తుంది. సో ఈ ఫౌజీ టైటిల్ ని చూస్తే ప్రతి లెటర్స్ ఎడ్జెస్ వచ్చేసి షార్ప్ గా తెగ నరకడానికి రెడీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే దట్ ఫౌజీ ఈజ్ వెరీ వెరీ డెడ్లీ టు ద ఎనిమీస్ హూ ఆర్ నథింగ్ బట్ బ్రిటిష్ ఎంపైర్. అలాగే పోస్ట్ లోని లైన్స్ లో ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అని ఉంది. మన ట్విట్టర్ అకౌంట్ లో వీడియోస్ చేయడం కుదరగా అట్లీస్ట్ థియరీస్ అండ్ డీటెయిల్స్ చెప్దామని అక్కడ పోస్ట్ చేశాను. ఒక బెటాలియన్ అంటే మినిమం 300 to max 1000 మెంబర్స్ తో కలిగి ఉంటుంది. అంటే 1000 మెంబర్స్ 1000 మెంబర్స్ కి సమానమైన వాడు ఈ ఫౌజీ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే అంతమంది ఒక్కసారిగా వచ్చి విధ్వంసం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో దానికి మించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ఒక్క ధర్మబద్ధంగా నడిచే యోధుడు యుద్ధంలో పాల్గొంటే 1000 మంది వచ్చి విధ్వంసం చేసినట్టే. అంతటి బుద్ధిబలం, బలగం, శౌర్యం, వీరత్వం, పరాక్రమం అన్ని కలగలిపిన వాడు ఈ యోధుడు. అతడే మన ఫౌజీ అని క్లియర్ గా చెప్తున్నారు. అలాగే నిన్నటి పోస్ట్ లోని లైన్స్ ని కూడా ట్వీట్ చేశాను. అంటే అన్ని కూడగట్టి కలిపితే మనకు ఒక అర్థం వచ్చింది. అదే అర్జునుడు కర్ణుడు ఒకే వైపు ఉండి ధర్మయుద్ధం వైపు ఉండి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యోధుడే మన ఫౌజీ అని చెప్పాను. సో ఇప్పుడు వచ్చిన పోస్ట్ లో తన క్వాలిటీస్, తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. పద్మవ్యూహ విజయీ పార్థః, పాండవ పక్షే సంస్థిత కర్ణః, గురు విరహిత ఏకలవ్యః, జన్మ నైవచ యోధ ఏషః. అంటే పద్మవ్యూహంలో విజయం సాధించిన అర్జునుడిలా, పాండవుల పక్షం నిలిచిన కర్ణుడిలా, గురువు లేకుండానే విద్యలో నిపుణుడైన ఏకలవ్యుడిలా జన్మతః యోధుడైన వాడే ఇతడు అని క్లియర్ గా చెప్తున్నారు. సో ఈ లైన్స్ ని ఏమన్నా రాశారా డైరెక్టర్ గారు? అలాంటి ఒక హీరో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ అలాంటి కళను కని దాన్ని మూవీలో పెట్టేశారు డైరెక్టర్ గారు. అది కూడా సరైన హీరోని ఎంచుకొని సమర్థవంతంగా రచించారు, అమలు చేశారు. అది మనకు క్లియర్ గా ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. అలాగే ఈ పోస్టర్ లో ఆ భారతదేశపు ఫౌజీ కాళ్ల కింద ఆ బ్రిటిష్ జెండా ఉంది అని చూపిస్తున్నారు. అలాగే ఈ పోస్టర్ లో తను కన్నెర్ర చేసి చూస్తే ఆ జెండా కాలిపోతుంది అని చూపిస్తున్నారు. విచ్ ఇస్ ఎ గ్రేట్ వే ఆఫ్ షోయింగ్ ద హీరో ఈస్ హౌ హీఈస్ స్ట్రాంగ్ అని. అంటే ఫౌజియో అంటే సోల్జర్స్ అని అర్థం వస్తుంది. కానీ ఈ ఒక్క ఫౌజీ ఆ బ్రిటిష్ ఎంపైర్ ని వణికించాడు అనేది క్లియర్ గా చూపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ గారి పోస్టర్ లో ఆపరేషన్ జీ అనేది ఈ రోజు రివీల్ చేస్తారని చెప్పారు. సో ఆపరేషన్ జీ అంటే ఫౌజీలోని జీ. అది కూడా ఆ ఫౌజీ సాధారణమైన వారి చేత ఎన్నుకోబడలేదు. ద గ్రేటెస్ట్ లీడర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిచే నియమించబడ్డ ద స్ట్రాంగెస్ట్ ఫౌజీ ఇన్ ది ఐఎన్ఏ. అంటే ఐఎన్ఏ ఫామ్ అవ్వక ముందే దేశం కోసం, దేశాన్ని విముక్తి చేయడం కోసం ఈ ఫౌజీ బోస్ గారి కమాండ్స్ ని పాటిస్తూ దేశానికి రక్షగా నిలిచాడని చూపించవచ్చు. అలాంటిది ఏదన్నా చూపిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయినా సరే ఆపరేషన్ జీ అంటే ఫౌజీ అని అర్థం వస్తుంది. తన కోసం 1932 నుండి బ్రిటిష్ ఆర్మీ వెతుకుతుంది అంటే జస్ట్ ఇమాజిన్ తను ఎలాంటి విధ్వంసం
బ్రిటిష్ గవర్నమెంట్ కి చూపించి ఉంటాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మిర్చిలోని జై లాగా ఆ క్లోజప్ షాట్ లో ప్రభాస్ గారు కనిపిస్తున్నారు. ఫస్ట్ బాలే 6 లాగా హను గారు కొట్టేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పల్సా ఫౌజీ అని ఫౌజీ అనే థీమ్ మ్యూజిక్ ని ఆ ఆర్మీ మార్చింగ్ చేస్తూ వస్తుందని మనకు క్లియర్ గా వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక థాట్ నా మైండ్ లో రేజ్ అయింది. ఎస్, మన భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి ఫౌజీ అంటే ఆర్మీ సోల్జర్స్ ట్రైన్ అవుతున్న దృశ్యాలు అండ్ వాళ్ళు మార్చింగ్ చేస్తున్న దృశ్యాలు మనకు చూపిస్తున్నారు. కానీ ఒకవేళ ఇలా ఫౌజీ అనే బీజియం వస్తూ ఆర్మీ మార్చింగ్ చేస్తున్నట్టు సౌండ్ వేసినప్పటికీ అక్కడ ఉన్నది ఆర్మీ కాదు, ఒక ఆర్మీ బెటాలియన్ కి సరితూగే ఒకే ఒక్క ఫౌజీ. అందుకనే తను అలా నడుచుకుంటూ వస్తున్నాడు అంటే 1000 మంది క్రమబద్ధంగా అలా నడుస్తూ వస్తే ఎలాంటి శబ్దం వస్తుందో ఈ ఒక్క ఫౌజీ నడుచుకుంటూ వస్తుంటే అలాంటి సౌండ్ వస్తుంది అని మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ ని మనకు థియేటర్ లో చూపిస్తే ఇంతకు ముందు వచ్చిన ఏ మూవీ కూడా అంటే ప్రభాస్ గారి ప్రీవియస్ గా రిలీజ్ అయిన ఏ మూవీ కూడా ఏ ఎలివేషన్స్ కూడా ఇలాంటి ఎలివేషన్ ముందు పనికిరావు. ఈవెన్ కాటేరమ్మ ఫైట్ కూడా పనికిరాదు. అంటే 1000 మందికి సమానమైన వాడు నడుచుకుంటూ వస్తున్నాడు అనే భావన కేవలం దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఈ ఒక్క ఫౌజీ నడుచుకుంటూ వస్తుంటే మనకు కనిపిస్తుంది అని చూపించారనుకోండి, అది స్క్రీన్ మీద అలా రాగానే అది చూడగానే పేట్రియాటిజం, ఎమోషన్, ఎలివేషన్ ఆ ఒక్క సీన్ లో కనిపిస్తుంది. అలాంటి ఒక్క సీన్ మనకు మూవీలో పడితే చాలు కదా. ఏమంటారు? ఒకప్పుడు ఎంతో మంది మన దేశం కోసం నిస్వార్థంగా ప్రాణాలు తెగించి యుద్ధం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఒక ట్రిబ్యూట్ లాగా కొన్ని సీన్స్ ఇలాంటివి పెట్టినా చాలు కదా. సో ఇది మూవీ కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో పాటు పేట్రియాటిజం, ఎమోషన్స్ అండ్ మన ప్రభాస్ గారికి ఎలివేషన్స్ గట్టిగా పడతాయి. సో అలాంటివి పడితే దేశం మొత్తం మళ్ళీ బాహుబలి రేంజ్ లో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. అంటే ఫౌజీ మూవీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుంది అని అంటున్నారు. సో ఈ ఫౌజీ మిడ్ ఆగస్ట్ లో 2026 లో వస్తుందని అంటున్నారు. అండ్ ఫౌజీకి ప్రీక్వెల్ కూడా స్టార్ట్ చేసి అది కూడా చేస్తే నెక్స్ట్ లెవెల్లో క్రేజీగా జనాలు వెయిట్ చేస్తారు. అంటే దేశం మొత్తం వెయిట్ చేస్తుంది. అండ్ ఇది వెస్ట్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయితే అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో మీకైతే ఎలా ఉందో తెలియదు కానీ ఆ పోస్టర్స్ చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ వచ్చాయండి. అండ్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు అది తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఏమన్నా బీజిఎం ఇచ్చారా విశాల్ చంద్రశేఖర్ గారు, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. సో ఈ మూవీలోని బీజిఎం అండ్ సాంగ్స్ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో ఈ బీజిఎం విన్న తర్వాత ఇంకా క్యూరియాసిటీతో నేనైతే వెయిటింగ్. అండ్ సాంగ్స్ ఎలా కొడతారో అని కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. అలాగే ఈ మూవీలో హను గారి మార్క్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సో అది ఏ రేంజ్ లో ఉంటుంది, ఎలా పిండేస్తారో అనేది వెయిటింగ్. అండ్ హను గారు మీరు చూస్తారో లేదో నో ఐడియా అండి, బట్ చాలా హార్ట్ఫుల్ విషెస్ టు యూ. క్రేజీగా మీరు ఈ మూవీని డిజైన్ చేశారని క్లియర్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి ఈ పోస్టర్ ఎలా అనిపించింది, ఆ బీజిఎం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఫౌజీ.